IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ ఉపవర్గీకరణకు సంబంధించినటువంటి తీర్పు మీద స్పందించడం జరిగింది. ఎస్సీల్లో ఉపవర్గీకరణ చేసేటువంటి హక్కుని రాష్ట్రాలకు ఇవ్వటం ద్వారా సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు వెలువరించిందని, ఇది చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అని, మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో దీనికోసం పోరాడుతూ ఉన్నారని, ఇన్నాళ్లకు ఆయన పోరాటానికి తగిన ఫలితం దక్కింది అని చెప్పి ఆయన తెలియజేశారు. అలాగే గతంలో మోదీ రెండవసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని అడిగినప్పుడు ఉపవర్గీకరణ చేయటం ద్వారా, దానికి రాష్ట్రాలకు హక్కులు ఇవ్వటం ద్వారా సమానంగా అందరికీ అవకాశాలు కల్పించిన వారేమవుతామని, దీనికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకి తెలియజేశారని, ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పుని ఇవ్వటం జరిగిందని, అలాగే చంద్రబాబు నాయుడు గతంలోనే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలను ఆయన మాట్లాడటం జరిగిందని, అప్పటికి తీర్పు లేకపోయినప్పటికీ కూడా ఆయన వర్గీకరణనే దృష్టిలో పెట్టుకుని అప్పట్లో పదవులు కూడా కేటాయించారని, కాబట్టి ఇది చాలా ఉపయోగపడేటువంటి అంశమని, ఎవరికీ నష్టం కలగకుండా అందరికీ సమాన అవకాశాలు, విద్య ఉద్యోగ అవకాశాలు అందుతాయి అని చెప్పి భావిస్తున్నాను అని చెప్పి ఆయన తెలియజేశారు.